హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను ఒక మంచి స్వీట్ అయితే చేశాను. చాలా ఈజీ, సింపుల్, 5 మినిట్స్లో అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా చూడండి, జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కనుక తింటే అస్సలు వదిలిపెట్టరు. చూడండి, ఎవరైనా తినొచ్చు. ఎంత బాగుందో. ఒక కప్పు శనగపిండి ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలనో రండి మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళి చూసేయండి స్వీట్ ఎలా చేయాలనో. ఫ్రెండ్స్, ముందుగా స్వీట్లోకి 1 కప్పు నిండా శనగపిండి కావాలి. మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కావాలి. మీరు ఇంకొద్దిగా తీపి తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. 1 కప్పు పిండికి 1 కప్పు నిండా పాలు కావాలి. ఇవి కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు ఫ్రెండ్స్. 1 కప్పు ఎండు కొబ్బరి పొడి కావాలి. 1/4 కప్పు అంతా నెయ్యి కావాలి. కొద్దిగా ఇలాచీ పొడి కావాలి. ఇప్పుడైతే ఎలా చేయాలనో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ముందుగా మనం శనగపిండిని ఈ నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఇందులో తీసి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హైలో అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా తడిగా ఉంది కదా, ఇంకా మనం ఫ్రై చేసేకుంది. మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి అంతా కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అంతా మనకి బయటకు వచ్చే వరకు సిమ్లోనే చేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే అసలు పెట్టకూడదు, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఇలా నెయ్యి అంతా బయటకు వచ్చే వరకు ఇది క్రీమీ లాగా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా రావాలి. చూడండి, కొద్దిగా తడిగా క్రీమీగా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాచి చల్లార్చుకున్న పాలను కూడా ఇందులో వేసేసుకుందాము. 1 కప్పు పిండికి 1 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఉండలు కట్టకుండా బాగా అంతా తిప్పుకోవాలి. అన్నీ ఒకసారి పోయకూడదు, కొద్దిగా పోసుకోవాలి. ఇంకొద్దిగా పోద్దాము. పోసుకొని బాగా ఇలా తిప్పుకుంటూ ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. అన్ని పాలు కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ నాకు. చూడండి, ఇలా కొద్దిగా పోసుకుంటూ ఉడికించుకోవాలి. పాలంతా పీల్చుకొని మనకి హల్వా లాగా వస్తుంది అన్నమాట పిండి. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇంకొంచెం లూజ్ అవుతుంది ఫ్రెండ్స్. షుగర్ అంతా కరిగి పిండిలో బాగా కలిసే వరకు బాగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అంత సిమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్, హైలో అయితే అసలు చేసుకోకూడదు. అంతా వేసుకొని బాగా షుగర్ అంతా పిండిలో కలిసి మనకి వేసిన నెయ్యి అంతా బయటకు వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిగా లూజ్ అయిపోయింది కదా పిండి. ఇంకా మనకి ఇలా ఉడికించుకునే కొంది కొద్దిగా గట్టి పడిపోతుంది. ఇలాగే ఉడికించుకోవాలి. నేనైతే నెయ్యి అంతా వేయలేదు ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా ఉంచుకున్నాను. లాస్ట్లో వేసుకోవాలి. ఇదేలా ఉడుకుతుండగా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇలాచి పౌడరు, ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దు. కలర్ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వేసుకొని అంతా ఇలా బాగా కలిసే వరకు కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం యాలకుల పొడి కూడా వేసుకుందాము. అంతా ఇలా కలిసిన తర్వాత యాలకుల పొడి వేసుకుందాం. చూడండి, ఫుడ్ కలర్ అంతా ఇందులో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి పొడి చేసుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఉండించుకుందాము. కొబ్బరి వేయడం వల్ల తినేటప్పుడు మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా కొబ్బరి యాలకుల పొడి బాగా ఇలా కలిసే వరకు ఇలా బాగా కలిపేసేసుకోవాలి. అంతా ఇలా కలిపేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు కొబ్బరి పొడి అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాము. నేను అంతా వేయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి అంతా మళ్ళీ ఇంకోసారి కలిసే వరకు అంతా కలిపేసేసుకోవాలి. అంతా బాగా కలిసే వరకు తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నెయ్యిలో మళ్ళీ ఇంకోసారి బాగా ఉడికింది కదా, అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని
మనం స్వీట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందాం. వేడిగా ఉంది కదా, ఇప్పుడైతే మనం చేయలేం, కొద్దిగా ఆరనిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఒక 10 నిమిషాలు అయితే ఇలా బయట ఉంచాను. ఒక 5 నిమిషాలు అలా చూడండి, ఇలా మనం పట్టుకునే విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనకి చేతికి అంటుకోదు ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఇందులో వేసుకొని ఇలా కొద్దిగా కలుపుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యి అంతైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు ఇలా చేతికి ఇలా నెయ్యి వేసుకొని ఇలా కొద్దిగా తీసుకోవాలి. నేను కొబ్బరి పొడి అయితే అంతా వేయలేదు, చూడండి కొద్దిగా ఉంచుకున్నాను కదా. ఇప్పుడు ఇది ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా టేస్ట్గా ఉంటాయి. పండగలు వస్తున్నాయి కదా, ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. చూడండి ఇలా చేసుకోవాలి. మనకి ఏ సైజులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇలా పొడవుగా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఎండు కొబ్బరిలో ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి. చూడండి ఎంత బాగుందో. అన్నీ ఇలాగే చేసుకుందాము. ఇంకా ఒకటి కూడా చేసి చూపిస్తాను. చూడండి కొద్దిగా నీరు రాసుకుందాము. ఇలా చేసుకోవాలి. చూడండి ఇది కూడా ఇలా కొబ్బరి పొళ్ళు ఇలా చేసుకోవాలి. ఒకసారి కనుక తింటే అసలు ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఇలా చేసుకొని అన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. చూడడానికి కూడా ఎంత బాగుందో. అన్నీ ఇలాగే చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే ఎలా చేసేసుకున్నాను, ఎంత బాగున్నాయి చూడండి. ఒక్కటి కనుక తింటే అసలు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇవి మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.